మళ్ళీ ఒక్కసారి చదివినట్టు ఎవరైనాను ఇక్కడ చూడండి, ఈ మాట రెస్పెక్ట్ గా లేదు. వింటున్నారు అందరూ? ఎవడైనను ఎవరైననుకి చాలా డిఫరెంట్ ఉంది. ఉందా బ్రదర్? ఉందా? ఎవడు ఎవరు, ఈ మాట చాలా ఆవేదనంతో రాయబడింది. ఎవడైనను అంటే దీంట్లో పెద్ద పెద్ద పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి అన్ని బైబిల్ 10 సారి చదివి తిరిగేసి మొత్తం నేను అన్ని చదివేసిన అనే జ్ఞానులు ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు, కానీ ఎవరు కూడా లేదు. ఇక్కడ ఎవడైనను ధర్మశాస్త్ర మొత్తం గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల దేవుని అనుకోవద్దు, నేను కూడా ఉండవచ్చు దాంట్లో. ఎవడైనా ఉంటే నేనేమన్నా స్పెషలా? ఇది నాకు లేదు వారికని ఉందా? ఎవడైనాను అయ్యో నేను చాలా పెద్ద పాస్టర్ లేదు, నేను చాలా పెద్ద విశ్వాసి నో. ఎవడైనను ఎవడైనను ఎవరైనను లేదు. ఏముంది? ఎవడైనను. ఎగ్జాంపుల్ ఏదైనా సమస్య జరిగినప్పుడు కొందరు కోపం వచ్చేమంటారు సార్, ఎవరిని తీసుకురాపోండి అంటే ఆయన దృష్టిలో భయమే లేదు. అదే మాట ఇక్కడ రాయబడ్డారు. ఎవడైనను. ఒకవేళ నీవు బైబుల్ అంతా నీ నాలుగ మీద ఉండిన ఎడల నీ మొత్తం ట్రైనింగ్ చేసి ఎన్నో సర్టిఫికెట్ పొందుకొని నీవు బైబుల్ జ్ఞాని అని నీకు కిరీటం పెట్టిన తర్వాత కూడా ఒకవేళ ధర్మశాస్త్రం ఆజ్ఞ ఒక్కటి కూడా నీవు తప్పిపోయిన ఎడల అన్ని పోయినాయి పక్కన. ఫెయిల్. ఎగ్జామ్ రాసేటప్పుడు 10th క్లాస్ పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎంబీబీఎస్ కానీ ఎంఏ కానీ బీఈడి కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు నెలంతా చదువుకొని